ఒక స్పష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏ విధంగా ఎదిరింపాలని చెప్తూ ఉన్నాడు. రక్తము కారునంతగా మన ప్రాణం పోతున్నా సరే పాపంతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి, ఇబ్బందులతో పోరాడాలి, ఆర్థిక సమస్యలతో పోరాడాలి, అనారోగ్య సమస్యలతో పోరాడాలి. మనము ఇలాంటి పరిస్థితుల్లో నాకు అసాధ్యమే, చాలా భయంకరమైన శోధన, శరీరంతో పోరాటం చేస్తూ ప్రతి క్షణము దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంచెమైన ఆలోచన కలిగి పరిచర్య చేయండి. కొంచెమైన ఆలోచన కలిగి దేవుని యొక్క పని చేయడానికి ముందుకు అడుగు వేయండి. ఈ దినాన అన్నీ బాగున్నప్పటికీ, వారికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనంటే, వారికి కావాల్సిందల్లా ఇహలోక సంబంధమైన సంతోషము, సౌకర్యవంతమైన జీవితము, ఇదే కావాలి అని చెప్పి ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటూ ఉన్నాడే కానీ, ప్రతి ఒక్క విశ్వాసి కోరుకుంటూ ఉన్నాడే కానీ, ఆదివారం రోజు వచ్చేసరికి పరిశుద్ధంగా వస్త్రాలు ధరించి దేవుని సన్నిధిలో కనబడడానికి వెళ్తూ ఉన్నామే కానీ, దేవుడు మనకు అప్పగించిన పనిని, దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను, దేవుడు మనకు అప్పగించిన ఆ భారాన్ని మనం నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించండి.